నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా. ఏమంటున్నాడు బాపు? షేర్ వస్తుందా లేదా? వస్తుందా లేదా? జగిత్యాలకు వస్తున్నాడా లేదా? ఒక్కసారి గట్టిగా జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రవల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా. జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రవల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా. ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ నేత ఎంతమంది వీరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంత బంగారం లేకుండా 10 సంవత్సరాలు ఉండనా లేదా? ఉందనుకున్న ఒక్కసారి పిడికిలు బిగించి చేతులు పైకి లేపుర్రే. అందుకే అంటున్నాం, త్యాగాల నేలలోన తన్లాట పాటరా, పోరాట బాటలోన పొడిసింది పొద్దురా. మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా, స్వరాష్ట్ర సాధన సమరంబు గెలిసెరా. చెరువు నిండి సెలక వండే శ్రమ ఫలితము దక్కరా. 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థం ఇదని చెప్పరా. దమ్మరదం చల్ వెయ్యిరిదం చల్ దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ హో జై తెలంగాణ. జయ హో జయ హో జై తెలంగాణ. అరే గుండె గుబులు తీరే కదా పళ్ళు మురిసి ఆడ కదా కొత్త పాట పాడు పద జయ హో జయ హో జై తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మాట అని చెప్తా, కేసీఆర్ బాబు ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండేనా మీరే చెప్పాలి నాకు. ఎట్లుండే ఎట్లుండే? అందుకే అంటున్నాం, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ బాబు అనేది ఒక ఎమోషన్ అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు లేపురే పైకి. అందరూ లేపాలి. చరిత్ర తూడుతేనో ఫ్లెక్సీలు సింపుతనో ఇంకోటి ఏతనో కేసీఆర్ బాపును మాత్రం మా గుండెల నుంచి మాత్రం తెలంగాణ ప్రజల గుండెల నుంచి మాత్రం తీయగలుగుతారా? తీయగలుగుతారా? ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన తెలంగాణలో కేసీఆర్ బాపు ఆనవాళ్ళు కనబడకుండా చేస్తామన్నంత మాత్రాన కేసీఆర్ బాపుని తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఎవరైనా తుడగలుగుతారా? లేదనుకున్న వాళ్ళందరూ ఒకసారి పిడికిలు బిగించాలి గట్టిగా. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. బంగారం లేకుండే తెలంగాణ ఇవాళ ఎట్లయింది? ఏం పాడుకుంటున్నాం పాటలు? ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన. నాటి తూటల రాజ్యమాయె తెలంగాణ పల్లెలోన. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన. అందుకే అంటున్నాం, ఎట్లెట్లా బతికినోళ్ళం ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము గిట్లెట్లా ఇది మీరో రెక్కన్నా. గిట్లెట్లా ఇది మీరో రెక్కన్నా. ఎట్లెట్లా బతికినోళ్ళం రెక్కన్నా మనము గిట్లెట్లా ఇది మీరో రెక్కన్నా. గిట్లెట్లా ఇది మీరో రెక్కన్నా. రైతు పాలలు పోవాలి, ఈ ఇళ్లను కూల్చే రాజ్యం పోవాలి. ప్రతి బిడ్డ సల్లగుండాలంటే తెలంగాణలో ఎవరు రావాలి? గట్టిగా చెప్పాలి, ఎవరు కావాలి? ఆయా షేర్ వస్తుందా లేదా? నేను ఒక పాట పాడతా, మీరు అందరు నాకు కోరస్ పాడాలి. పాడతారా లేదా? పాడతారు కదా? ఈడున్న వాళ్ళందరూ పక్క జరపాలా? నాకు కనబడతలేనా? నేను హైటే ఉన్నా కదా నా. సరే రెడీ. పట్టు పట్టు ఆకలుంది, గట్టిగా కోరస్ పాడాలి అందరూ. ఈ షేర్ అందరు తెలంగాణ రాష్ట్రం మొత్తం వినబడాలి. ఇది పట్టు పట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతర్రా, పచ్చబట్టు కాయం ఇది. అరే మావోడు వచ్చిండ్రా, వచ్చిండా లేదా? వస్తుండా లేదా? తెలంగాణ రాష్ట్రం మొత్తం కోరుకుంటున్న పదం ఏంటిది? ఏ గల్లీ అయినా ఏ పల్లెైనా అడుగుతున్నారు కదా, కేసీఆర్ సార్ ఏడున్నావు అంటుర్రా లేదా? అంటుర్రా లేదా? సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలల్లా కేసీఆర్
సార్ మళ్ళా రావాలనుకున్న వాళ్ళందరూ గులాబీ కండలు పైకెత్తుర్రే. గులాబీ కండువాలు మీ చేతులు ఎట్లా బతికినోళ్ళం రెక్కన్నా మనము గిట్టెట్లా అయితివిరో రెక్కన్నా గిట్టెట్లా అయితివిరో రెక్కన్నా ఎట్లాకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం తీరొక్క పంటను పెట్టి పుట్ల కొద్ది పంటలు తీసి రైతు బంధు పథకం పడితే అన్న కూసోరాదరిచారా మీరు రైతు బంధు కూసరి కూసో చేతులు కట్టుకొని నిలబడు గట్ట చూస్తున్నవే మేము కొడతావా ఎట్లా కూసో అన్న రైతు బంధు పథకం పడితే రాగాలెన్నో తీసినోళ్ళం ఎట్లా బతికినోళ్ళం లెక్కన్నా మనము గిట్టెట్లా అయితే మీరో రెక్కన్నా గిట్టెట్లా అయితే మీరో రెక్కన్నా జర అందరు కూర్చోమని సార్ 5 నిమిషాలలో వస్తుండు. దయచేసి అందరు కూర్చోమని చెప్పండి జర ప్లీజ్. సార్ వచ్చినప్పుడు ఆ డ్రోన్ లాపాలి బ్రదర్. అందరు కూర్చోవాలి దయచేసి. హలో హలో సందీప్ అందరు కూర్చోమని చెప్తాం. మైక్ ఆఫ్ హలో హలో అన్న మైక్ ఆఫ్ చేయక దండం పెడతా ప్లీజ్. అందరూ కూర్చోవాలి అన్న దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరూ కూర్చోవాలి మరికొద్ది సేపట్లో. దయచేసి డ్రోన్స్ సార్ వచ్చినప్పుడు బంద్ చేయాలి ప్లీజ్. పాడతాం ఒక పాట పాడు. హలో హలో మరి అంత చల్లగా బతికిన వాళ్ళం మనం. అంత చల్లగా కేసీఆర్ సార్ పాలనలో రైతు బంధు సమయానికి పడి ఆసరా పింఛన్లు వచ్చి 1000 గురుకులాలు కట్టుకొని. ప్రసాద్ ఒక్క నిమిషం మానుకోట దయచేసి ఎల్ రమణన్న వాళ్ళ టీము ఆ పెద్ద డ్రోన్ ఎగిరేస్తున్నారు పూలది, దయచేసి అది ఆపేయండి ప్లీజ్. తర్వాత ఇక్కడ ఈ డ్రోన్ కూడా కేసీఆర్ గారు సభా వేదిక మీదకి రాగానే ఇక్కడ డ్రోన్ కూడా బంద్ చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాబట్టి అట్లా బతికినోళ్ళము ఇవాళ ఏమైపోయింది? ఇది ఎటుగాని పాలన వచ్చింది. ప్రజాపాలన అని చెప్పుకునే పాలన కాదు ఇది, పనికి మాలిన పాలన. ప్రజాపాలన వచ్చి ఇండ్లను కూలగొడుతుంది. మొన్నటికి మొన్న వెలుగుమట్లలో ఏం జరిగింది? వెలవెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద. అరే బుల్డోజర్ వచ్చింది బుల్ల బుల్ల, మా ఇల్లు అయ్యింది గుల్ల గుల్ల. శనిలాగా వచ్చింది సర్కారురా, అరే శనిలాగా వచ్చింది సర్కారురా. చేతబడైపోయాయి బతుకురా, వెలవేల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద. 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 ఇట్లా ఆగం చేస్తున్నారు. ఆగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ సర్కార్ను గద్దదించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అనుకున్నట్టు ఒక్కసారి ఇట్లా చేతులు ఎత్తాలిగా, గట్లనే ఎత్తి పట్టుకోవాలి, దించొద్దు. 2 చేతులు ఎత్తి పట్టుకోర్రిగా. జిమ్మేదారి కోయిలో, అరే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. నీ పాట నా పాట కేసీఆర్ పాటనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. నీ పాట నా పాట కేసీఆర్ పాటనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. నీ పాట నా పాట కేసీఆర్ పాటనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా. నీ పాట నా పాట కేసీఆర్ పాటనే. జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, నా జిమ్మేదారి కోయిలా. జిమ్మేదారి కోయిలా, నా జిమ్మేదారి కోయిలా.
మన ముందుకు మాట్ల తిరుపతన్న వస్తున్నాడు. తిరుపతన్న గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే. ఇట్లా పెద్ద సారు మీద ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి అనేక పాటలు రాసి పాడినటువంటి మన తెలంగాణ మట్టి బిడ్డ మన గాయకుడు తిరుపతన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాటి ఈనాటి మన ప్రజా ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి నా తోటి కళాకారులు అన్న సందీప్ అన్న, చెల్లె మధుప్రియ, సుజాత సౌండ్ శివ, మిత్రుడు మానుకోట ప్రసాద్, సుజాత సౌండ్ శివ, నా దయచేసి తోటి వేదిక కళాకారులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. ఉద్యమాల కిల్లా జగిత్యాల జిల్లా, జగిత్యాల చరిత్రలోనే చెరగని గురుతై నిలిచిన జగిత్యాల జైత్రయాత్ర నడిపినటువంటి ఈ గడ్డ మీద నుండి బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలపై ప్రజా చైతన్య పాటల యుద్ధం ప్రకటిస్తా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన బాపు కేసీఆర్ గారి ఉక్కు గుండె పాట ఒకసారి పాడుకుందామా? ఒక్కసారి చేయలేపాలే, పాడుకుందామా? ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు జై తెలంగాణ, జై తెలంగాణ, జై జగిత్యాల, జై కేసీఆర్. దయచేసి పెద్దలు కేసీఆర్ గారు బయలుదేరినరు, 10 నిమిషంలో జగిత్యాలకు చేరుకుంటున్నారు. విఐపి పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేదికకు ఇటు పక్కన, అంటే వేదికకు కుడి చేయి పక్కన, వేదికకు కుడి చేయి పక్కన నుంచి వెళ్ళి విఐపికి దారి ఉన్నది. ఎడమ చేయి పక్కన కేసీఆర్ గారు మాత్రం రావడానికి ఒక ఆస్కారం ఉన్నది. కాబట్టి దయచేసి విఐపి పాసులున్న అందరూ కూడా వేదిక కుడి పక్క నుండి మాత్రమే రావాలి. వేదిక ఎడమ పక్క నుండి అవకాశం లేదు, ఆ దారి మూసివేయబడింది. కేసీఆర్ గారి బస్సుకు మాత్రమే అక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి విఐపి పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేదికకు కుడి పక్క నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేసుకో బాబు. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచులకెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తలుసుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ ఒక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దునియాలో నాను 420 ఓటుకున్నాడు దొంగవు నీవు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓటుకున్నాడు దొంగవు నీవు, ఓటుకున్నాడు దొంగవు నీవు, చంద్రబాబుకు దొత్తువు నీవు, చంద్రబాబుకు దొత్తువు నీవు. ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. గట్టిగా చెప్పండి.
నీళ్ల కోసం కొట్టుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తోటి మనందరి ధూప తీర్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సు టికెట్ల కోసం బస్సు సీట్ల కోసం కొట్టుకున్నారు. అవునా అవునా? అగో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్త మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొండి. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొండి. గట్టిగా చెప్పండి. హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత మన జగిత్యాల కూత. అక్కడ స్క్రీన్ బంద్ అయిందట, జరా అది ఆన్ చేయండి అన్న. ఇక్కడ లెఫ్ట్ కు కళాకారుల స్టేజ్ పక్కన ఉన్నటువంటి స్క్రీన్ ఆఫ్ అయింది, కొద్దిగా ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. కాబట్టి హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం హరే జనం జనం హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, 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 రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. బల 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 హో! మన జగిత్యాల గడ్డ మీద కారుదే జోరున్నదో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. గట్టిగా చెప్పండి. జగిత్యాల గడ్డ మీద యుద్ధం ముట్టింది రాజా గొరే చంపన, సిద్ధంగా మంది రాజా గొరో చంపన. జగిత్యాల గడ్డ మీద యుద్ధం ముట్టింది రాజా గొరే చంపన, సిద్ధం ముట్టింది రాజా గొరో చంపన. జగిత్యాల గడ్డ మీద, జగిత్యాల గడ్డ మీద, జగిత్యాల గడ్డ మీద. అన్నా ఒక్కసారి జగిత్యాలందరూ ఒక్కసారి జై కొట్టుకోండి గట్టిగా, చేతులన్నీ పైకెత్తాలి. అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందా లేదా? నాడు తెలంగాణ రైతాంగంలో తెలంగాణ జైత్రయాత్ర మొదలైతే మళ్ళొక్కసారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది.